వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనతో పాటు నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం బీజేపీ సీనియర్ నేత బోలం శివతో ఈరోజు మన ముఖ్య కార్యక్రమం. సార్ నమస్తే సార్. సార్, ప్రస్తుతానికి నర్సీపట్నం నియోజకవర్గంలో మన పార్టీ తరఫు నుంచి ఎంతవరకు మన రానున్న ఎలక్షన్కి, సర్పంచ్ ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నారు? ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, ఒక మున్సిపాలిటీలో కూడా సర్పంచ్ మరియు ఎంపీటీసీ, జడ్పీటీసీ పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీలో ఈ నియోజకవర్గం మొత్తం మీద చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతానికి సీనియర్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళు కూడా ఆసక్తిగా ఉన్నారు. అదేవిధంగా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తులు కూడా భారతీయ జనతా పార్టీ వైపు వచ్చి పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాగే మనకు ప్రస్తుతం పాలిటిక్స్ ప్రకారం చూస్తే బీజేపీ అగ్రస్థానంలో ఉన్న, బీజేపీ ద్వారా పనులు అవుతున్నా, ప్రస్తుతానికి మన నియోజకవర్గంలో అటు బీజేపీకి కానీ ఇటు జనసేనకు కానీ మనకి ఏ కార్యక్రమంకైనా సరే పిలవట్లేదు అనేది ఒక అపోహ అయితే రన్ అవుతుంది సార్. దాని మీద మీ కామెంట్? పిలవలేదు అని కాదు, పిలుస్తున్నారు. ప్రత్యేకంగా దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి కూడా కూటమి తయారు చేశారు. అందులో నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ కార్యక్రమం సరే ఆ గ్రూప్ ద్వారా నాయకులకి సమాచారం వెళ్తుంది. మనకి నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతానికి మన ప్రభుత్వం ద్వారా ఇచ్చిన పనులు ఏం చేశారు, ఏ కార్యక్రమాలు చేశారు సార్ నర్సీపట్నం నియోజకవర్గం? ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సూపర్ 6 పథకాల్లో మొత్తం కూడా, కూటమి అంటే 3 పార్టీలు కలిపి చేసింది ప్రభుత్వం అంటే. సూపర్ 6 పథకాలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతానికి స్థితిలో రోడ్లు మరమ్మతులు కావచ్చు, అదేవిధంగా హౌసింగ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా హౌసింగ్ కావచ్చు, కొత్తగా కనెక్షన్లు కావచ్చు, అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా చేస్తున్నారు. అలాగే మనకి ఎంపీ గారు, సీఎం రమేష్ గారు మన పార్టీకి నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంతవరకు సహాయ సహకారం అందిస్తున్నారు? ఆయనతో మీ పార్టీ మమేకమై ఏ కార్యక్రమాలు ఆయన ద్వారా తీసుకొచ్చారు? అయితే ఆయన అనకాపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడల్లా కూడా స్థానికంగా ఉన్న నాయకులు అందరం వెళ్తున్నాము. నర్సీపట్నం నియోజకవర్గం ప్రధాన సమస్యలు కూడా ఆయనకి అప్పుడుగా వివరిస్తున్నాము. ఆయన కూడా దాన్ని సానుకూలంగా స్పందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు త్వరలో కూడా నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. సమస్యలు ఏమున్నాయి ప్రతిదీ కూడా ఆయనకి మేము ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాం. నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల్లోని ప్రస్తుతానికి ఎలక్షన్ మూమెంట్ ఎలాగా మనకి దగ్గరలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో స్థానిక సంస్థలు నిర్వహించవచ్చు అని సమాచారం. ప్రస్తుతానికి అయితే స్థానిక సంస్థలు వేయడం అనేది ఇప్పుడు గ్రామాల్లో మరి ఉన్న పార్టీలు కమిటీలు వేసి, బూత్ కమిటీలు, సర్పంచులు ఇవన్నీ నిర్ణయించడానికి ఒక ప్లానింగ్ అయితే తీసుకున్నారు. మీరు ఎంతవరకు తీసుకొచ్చారు? ప్రస్తుతానికి మాకు నర్సీపట్నం టౌన్ మరియు రూరల్ ఈ 2 మండలాలకి ప్రస్తుతానికి కమిటీ లేదండి. దానికి ఈ మధ్య ఒక నెల క్రితం ఒక ఇద్దరిని ఇన్ఛార్జీలు వేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టౌన్ మరియు ఈ రూరల్ కమిటీలు వేస్తున్నాం. నాపురానికి, మాపురపాలెం, గుడిగొండ వీటికైతే మండల అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రస్తుతం కమిటీలు వేసే పనిలో ఉన్నారు. పర్యటనలో ప్రతి మండలం కూడా జిల్లా పార్టీ వాళ్ళు ఒక ఇన్ఛార్జిని వేశారు. ఆ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో, సీనియర్ లీడర్ ఆధ్వర్యంలో ప్రతి మండలానికి కూడా ప్రస్తుతానికి మండల కమిటీ మరియు బూత్ కమిటీలు కూడా వేస్తున్నాం. యాక్చువల్ గా మనకి ఏంటంటే, మన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ అక్కడక్కడ కొంత పబ్లిక్ లో నాటుతుంది ఏంటంటే, బీజేపీలో కూడా కొంత అడగడే గందరగోళం, ఒక కమ్యూనిటీ కానీ లేకపోతే 2 విభాగాలు, 2 వర్గాలుగా ఉన్నట్టుగా వస్తుంది సార్. అది వాస్తవం అంటారా? బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే మాకు వర్గాలు ఉండవండి, అందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాం. ఇందులో వర్గాలు అలాంటివి ఏముండవు. అంటే చిన్నవి ఎలాగా మీకు తెలిసిందే, చిన్నవి విషయాలు. దానికి మేము అంతగా వర్గాలుగా విడిపోయి కొట్టుకొని చేసుకోవడం ఏం లేదు. ఏదైనా సరే పార్టీ అభివృద్ధి మాకు కావాలి, దేశ అభివృద్ధి మాకు కావాలి. మాకైతే ఎటువంటి వర్గాలు లేవు. సో మీరు ప్రస్తుతానికి ఏంటంటే
భారతీయ జనతా పార్టీ అనేసరికి ఎక్కువగా ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ ద్వారా నడుస్తుందని, ఆర్ఎస్ఎస్ మీద డిపెండ్ అవుతుందని, ఆర్ఎస్ఎస్ కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారని, యూత్ మొత్తం తీసుకెళ్లి ఆర్ఎస్ఎస్ లో జాయిన్ చేస్తున్నారని అంటున్నారు సార్. ఏంటి అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? చాలా మంది దాని ద్వారా రావడం ఏంటి? అసలు ఆర్ఎస్ఎస్ ఏంటి, విధి విధానాలు ఏంటి అసలు? ఆర్ఎస్ఎస్ అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉంటారండి, ఇందులో టీడీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, అన్ని వర్గాలకు సంబంధించి ఉంటారు. ఆర్ఎస్ఎస్ అనేది అది రాజకీయానికి సంబంధించింది, అది ఒక స్వచ్ఛంద సంస్థ. ఒక బీజేపీ రన్నింగ్ నడుస్తుంది అనేది నడుస్తుంది మన పబ్లిక్ లో నడుతున్నా ఏం లేదు అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ హిందూ ధర్మం కోసం ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా హిందూ, ప్రాచీన భారతదేశం అంతా హిందువులే కదండి, మనం ఎక్కువ హిందూ మతం కోసం మాట్లాడతామని ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి కలుపుతారు. అంతేగాని ఆర్ఎస్ఎస్ వేరు, అది ఒక స్వచ్ఛంద సంస్థ, అది దేశం కోసం పాటుపడిన సంస్థ, ఇది రాజకీయ సంస్థ అంతే. అంతేగాని పార్టీకి ఆర్ఎస్ఎస్ కి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎక్కువ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకులు ఎక్కువ భారతీయ జనతా పార్టీలో నాయకులుగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అంతే. అలాగే మనకి అధికార పార్టీలో ఉన్నప్పటికీ మనం అంటే మీ తరపు నుంచి మీరు ఏది కూడా పట్టించుకొని బాధ్యత లేదు. మనకి వైన్ మెయిన్ మద్యం, కల్తీ మద్యం అనేది వస్తుందని, కల్తీ మద్యానికి ఒక వైసీపీ ఏదో లేవనెత్తుందని ఈ మధ్య మనకి మన న్యూస్ లో చూసాం. సో అలాగేంటంటే మీ తరపు నుంచి కానీ జనసేన పార్టీ తరపు నుంచి కానీ కల్తీ మద్యం ఉందా లేదా ఏంటి? ఇంతకు ముందు వైసీపీలో బాగా ఎక్కువ కల్తీ మద్యం ఉన్న వాళ్ళు చనిపోయారు అని అన్నారు, మళ్ళీ సేమ్ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. అసలు కల్తీ మద్యం నడుస్తుందా? దానికి ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అంటే కల్తీ మద్యం అనేది వచ్చింది గత ప్రభుత్వంలో ఎక్కువ వచ్చింది. ప్రస్తుతానికి ఏంటంటే ఆ ప్రభుత్వం కూడా దీని మీద ఒక కమిటీ ఒకటి వేసింది. దాని ద్వారా కల్తీ మద్యం ప్రస్తుతానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం కల్తీ మద్యం అనేది లేదండి, అది గత ప్రభుత్వం చేసినటువంటిది. ప్రస్తుతానికి కల్తీ మద్యం అనేది లేదని అంటే ఎలా ప్రమాణిస్తున్నారు మీరు? అసలు లేదు రాలేదు అంటే ఏంటి, ఏం చేస్తున్నారు? అసలు మద్యాన్ని ఇచ్చేటప్పుడు అప్పుడు స్కానర్ ఇవ్వలేదు. నెల టైంలో స్కానర్ అనేది వస్తుందండి, ఆ బాటిల్ మీద స్కానర్ వస్తుంది. దానికి మనం యాప్ తెచ్చుకొని యాప్ ద్వారా కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు, అది కల్తీ మద్యమా లేకపోతే ఒరిజినల్ అనేది మనం స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేస్తే అది జెన్యూన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. అది ఎప్పటి నుంచి అమ్మవుతుంది సార్? గత 20 రోజుల నుంచి ప్రతి వైన్ షాప్ లో కూడా వాళ్ళు స్కాన్ చేసేస్తున్నారు, కావాలి మనం కూడా స్కాన్ చేసుకోవచ్చు. అలాగే మనకి మీరు స్థానికంగా నర్సీపట్నం చేయకముందు ఇంతకుముందు మనకి ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు చేశారు, అక్కడ పరిపాలనకి లేకపోతే నాయకత్వానికి ప్రస్తుతానికి నర్సీపట్నం నాయకత్వానికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? పార్టీ నుంచి అండి, పార్టీ నుంచి డిఫరెన్స్ అనేది నాకైతే డిఫరెన్స్ ఏమీ లేదండి. ఇప్పుడు ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే మాకు పార్టీ మేము సొంతంగా బలపడాలనే ఆలోచనతో మేము ప్రస్తుతానికి ఉన్నాం. అందువల్ల ప్రతి ఒక్కరిని కూడా సంప్రదిస్తున్నాం, ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, తటస్థంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకు తెలిసి ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గంలోనే భారతీయ జనతా పార్టీకి బాగా ఎక్కువ కార్యకర్తలు ఉన్నటువంటి నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం. ఇప్పుడు పూర్వవైపు తేవాలనే ఆలోచనతో ప్రస్తుతానికి అయితే అందరం కలిసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరం కలిసి పనిచేస్తున్నాం. మనకి లాస్ట్ మన సీఎం రమేష్ గారు అంత ఎక్కడా లేని ఎప్పుడూ లేని విధంగా అంత మెజారిటీతో గెలిచారు. అట్లాంటి మెజారిటీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి మనకి తేగలుగుతారు మెజారిటీ పెరుగుతుందండి, ఇంకా పెరుగుతుంది అంటారా? చేసే అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే కదా మెజారిటీ అనేది పెరగవచ్చు. సుమారు 3 లక్షలు వచ్చింది ఎలక్షన్ కి, ఈసారి కూడా పెరగవచ్చు అని ఆలోచనతో ఉన్నాం. సో మనకి మీరు ముందుగా ఏంటంటే సీఎం రమేష్ గారు నర్సీపట్నం వస్తే కనీసం కార్యకర్తలకి ఇలా అవకాశం అవ్వకుండా ఓన్లీ ఒక స్పీకర్ అయ్యన్న గారి దగ్గరికి వెళ్ళి కలిసి వెళ్ళిపోవడం తప్ప మీతో మమేకమై మీతో కలవాలి కానీ ఎట్లాంటి అవకాశం ఇవ్వలేదు అనేది ఒక టాక్. అది వాస్తవం కదండి, ఆయన వచ్చినప్పుడల్లా ఆయన పోతే ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం, అక్కడే మాట్లాడుతున్నాం. అంటే మీకు సపరేట్ గా ఒక ప్రత్యేకంగా అనేది ఈ మధ్య పెడతామండి. ఇప్పుడు మేము డిసెంబర్ లో అనుకుంటున్నాము, డిసెంబర్ లో ఒక భారీ కార్యక్రమం ఒకటి ఒక 10-15 రోజుల్లో డిసైడ్ అవుతుంది. ఆ కార్యక్రమానికి సీఎం రమేష్ గారు కూడా పార్టీ కార్యక్రమం, అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, పార్టీ కార్యక్రమం ఒకటి పెడదామని ఆలోచనతో. ఓవరాల్ గా పాలిటిక్స్ లో చూస్తే బీజేపీ పార్టీ కంపల్సరీ అగ్ర స్థానంలో ఉండి అటు జనసేనని ఇటు తెదేపని
సమన్వయకర్తతో నడిపిస్తూ ఇప్పుడున్న కాలాన్ని బట్టి నెంబర్ 1 స్థానంలో ఉందని అంటున్నారు. దానిలో భాగంగా ఇక్కడ మీకు తెలుగుదేశమే హయాం నడుస్తుంది, తెలుగుదేశం పార్టీకే చెప్పిన మాట చెల్లుతుందని అంటున్నారు. అది వాస్తవం అంటారా? కొంతవరకు వాస్తవం అండి. ప్రస్తుతానికి ఏంటంటే మేము కూడా జిల్లా నాయకత్వంతోనే రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుతున్నాము. కొన్ని సమస్యలు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఆర్ మాధవ్ గారు సుమారు 4 రోజుల క్రితం నర్సీపట్నం నియోజకవర్గం రావడం జరిగింది. అందరం కలిసి సీనియర్ నాయకులు అందరం కలిసి ఆయనకి ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల కోసం ఆయనకి చెప్పాము. ఆయన కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనల ప్రకారం వెళ్తాం. ఏదైనా పార్టీకి ఏదైతే తాటం పార్టీ యొక్క పద్ధతిలోనే వెళ్తాం. మనకు బీజేపీలో ఉండగా మీరు బీజేపీని కాకముందు, ఇప్పుడు బీజేపీలో ఉన్నంతకు ముందు కాకముందు ఎందులో ఫస్ట్ నుంచి ఎందులో ఉన్నారా? నేను 2009 డిగ్రీ అయిన బీజేపీ పార్టీలోకి వచ్చానండి. ఫస్ట్ నేను యువమోర్చా ఉమ్మడి జిల్లాకి సెక్రటరీ చేశాను, తర్వాత జనరల్ సెక్రటరీ చేశాను, తర్వాత యువమోర్చా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ చేశాను, సోషల్ మీడియా కన్వీనర్ జిల్లాకి చేశాను. తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతానికి లాస్ట్ 4 years కూడా నేనే మండల అధ్యక్షుడిగా ఉన్నాను. ఏంటి సార్, మరి ఇప్పుడు మనకి మీరు ఎలక్షన్కి ఎంత పకడ్బందీగా ఏం ప్లాన్ చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో జనాలకి కానీ కార్యకర్తలకు కానీ? ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఏదో ఒకటి ఇవ్వలేదనో లేకపోతే ఇది చాలేదనో కొన్ని మనసుతో ఉంటారు, నిండు మనసుతో ఉంటారు. సో అట్లాంటిది మీరు ఎలా ట్యాకిల్ చేస్తున్నారు? ప్రస్తుతానికి అయితే కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కువ ధనికులు ఉంటారండి. ఇక్కడ అందరూ పేదవాళ్ళే ఉంటారు. ప్రస్తుతానికి వాళ్ళకి కావాల్సినటువంటివి కూడా మొన్న మాధవ్ గారి దగ్గర సీఎం రమేష్ గారి దగ్గర మేము ప్రస్తావించాం. ఎప్పటి నుంచో వీళ్ళు మన పార్టీ కోసం కృషి చేస్తున్నారు, వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి వీళ్ళకైనా మనం చేయాలి అనే ఆలోచనతో మీరు ఆలోచించండి చెప్పాము. అదే కూడా ఆలోచిస్తున్నాం. ప్రతి ఎవరైతే నీతిగా నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తారో ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరిగేలాగా మాధవ్ గారు సీఎం రమేష్ గారు చేస్తామని మాట ఇచ్చారు. మన ప్రస్తుతానికి అంటే పబ్లిక్ లోకి వచ్చేసరికి పార్టీలు ఉమ్మడిగా ఉన్న కొన్ని పనులు అంటే ప్రస్తుతానికి మన లాస్ట్ ప్రభుత్వం చేసిన వాటిలో హౌసింగ్ ఒకటి రాలేదంటున్నారు. అలాగే మనకి పెంచి ఇప్పుడు 6,000 ఇచ్చేవారు మోడీ గారు, ఇప్పుడు 12,000. తర్వాత ఇట్లాంటివి కొన్ని మామూలు యథావిధిగా ఇస్తున్నా ఇంకా మనసు కొరత అనేది పబ్లిక్ లో నడుతుంది. జగనే బాగా ఇస్తున్నాడు, జగనే ఉన్నప్పుడు బాగుంది అని టాక్ ఎందుకు వస్తుంది? ఏ లోపం వల్ల మీకు ఏమనిపిస్తుంది? జనం అనట్లేదండి. అలాగంటారా? అంతే, జగన్ అనిపిస్తున్నాడు అంతే. అది అలాగంటారా? అంతే. ప్రస్తుతానికి చాలా ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు ప్రతి పథకం అందుతుంది. పాత పథకాలు అయింది రద్దు చేయాలి, కొత్త పథకాలు ఇచ్చారు. ఇంకేం కావాలండి? మరి హౌసింగ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు 3 లక్షల ఇల్లుకి ప్రారంభించాడు. పాతవి గత ప్రభుత్వం టిట్కో ఇల్లు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళకు కూడా ఎవరెవరికి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఢిల్లీలో కూడా. మరి మీకు నర్సీపట్నం మన మెడికల్ కాలేజీ తరపు నుంచి, మీ పార్టీ తరపు నుంచి ఏది కూడా ఒక ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అన్నట్టుగా ఏది కూడా దాని మీద మీరు ఒక కార్యక్రమం చేసినట్లేదు? ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ మాట ప్రస్తుతం కూటమిలో ఉంది కదండి, దానివల్ల మీరు ముందుకు రాలేదంటారా? అంతే అండి. అలాగే ప్రస్తుతానికి మన నర్సీపట్నం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మీరు ఎవరెవరికి ఎంత సేవ చేశారు, ప్రజలకి ఎంత మేలు జరిగింది అనే వేలో మీ మనశ్శాంతిగా నేను ఈ పార్టీ ద్వారా ఇది చేశాననే సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉందంటారా? సాటిస్ఫాక్షన్ అయితే మా వరకు మాకు చేతనైనంత వరకు కూడా అందరికి సహాయ సహకారాలు అందించాం. పార్టీ పరంగా సహాయ సహకారాలు అందించాం. ప్రజలందరికీ మంచి చేసామని ఆలోచన అయితే మాకు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రానున్న రోజుల్లో ఎలక్షన్ కాకపోయినా మీరు పార్టీకి ఎంతవరకు న్యాయం జరిగిందని మీ ద్వారా మీ పైన ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీకు ఇది గుర్తించి ఈ పదవిని ఇచ్చారు, దానికి నేను న్యాయం చేస్తున్నాను లేకపోతే ఇది ఉంటే నేను చేయగలను ఇట్లాంటి భావంతో మీరు ముందుకు నడుస్తున్నారా? లేదు నీ పదవి లేకపోయినా సరే నేను జనానికి దగ్గరలో ఉంటాననే వేలో నడుస్తున్నారా? ఏంటి మీ గోల్ ఏంటి అసలు? అసలు భారతీయ జనతా పార్టీలో నాయకులుగా ఉండండి, ప్రధానమంత్రి అయినా సరే కార్యకర్తతో సమానం. అందరూ కార్యకర్తలు. ఇక్కడ బాధ్యతతో పని లేదు, అధికారంతో పని లేదు. బాధ్యత ఉన్న అధికారం లేకపోయినా సరే ప్రజలకి ఎల్లవేళలా సేవ చేయాలని ఆలోచించాలని ప్రతి కార్యకర్త ఉంటాడు. సార్, మీరు మళ్ళీ ఇదే పార్టీలో కొనసాగుతూ
ప్రజల్లో ప్రజలతో మమేకమై ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని నెక్స్ట్ మీరు ఉన్నత స్థాయి అధికారాన్ని అధిగమిస్తారని కోరుకుంటూ మాకు ఇంతవరకు టైం ఇచ్చి మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ.